ముత్యాల దండన, అది ముత్యాల దండ అంటారు దాన్ని. ప్రస్తుతాన్ని ముత్యాల దండ అంటారు. ఎందుకు ధరిస్తారు అది అట్లా? ఒక దండ, ఒక శక్తి ఎనర్జీ ఇవ్వడానికి, ఒక శక్తి ఎనర్జీ ఇవ్వడానికి. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, ఏమో క్రాంతి గారు ఏ క్వశ్చన్లు అడుగుతారేమో, క్రాంతి గారు నన్ను భయపిస్తారేమో, క్రాంతి గారు ఏదన్నా అడిగి నన్ను భయపించి టెన్షన్ పెడతారేమో అన్న భయంతో నేను ముత్యాల దండ వేసుకొచ్చుకున్నాను అంతే అని అనుకుంటున్నారా? కాదు, అది కూడా చెప్తారు. ఎందుకనంటే ఎందుకనంటే ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడే ప్రతి మాట ప్రతి వ్యక్తికి ఉపయోగపడాలి. ఆ వ్యక్తికి ఉపయోగపడాలంటే నాలో కోపం రాకూడదు, నాలో ఏ టెన్షన్ రాకూడదు. నేను గురువు అనేవాడిని, నేనే టెన్షన్ పడి, నేనే బాధపడి ఆ క్రాంతి గారు అడిగారు, వాళ్ళు అడిగారని కాకుండా నేను ప్రశాంతంగా ఉండడానికి ఒక ఎనర్జీ క్రియేట్ చేసుకోవాలి. శక్తి నాకుగా ఉన్నప్పుడు ఒక శక్తి కలిగించిన శక్తి ఇచ్చేది ఒక దండ. తర్వాత ఇవి కావచ్చు, ఏమైనా కూడా కొన్ని ఎనర్జీస్ ఇస్తుంటాయి. మన నేచురల్గా పుట్టిన వాటికి పెద్దానికి ఎనర్జీ అనేది ఉంటుందని. సాధ్యపడుతుందా నిజంగా అట్లా? ఎందుకు పడుతుంది? ఇప్పుడు గడియారం పెట్టుకుంటే సాధ్యపడతలేదా? గడియారం పెడితే వాచ్లో టైం చూసుకోవడం సాధ్యపడినప్పుడు ఇది ఎందుకు సాధ్యపడదు అంటాను. టైం తెలుస్తుంది, అక్కడ కనబడుతుంది మనకు. ఇది మనశ్శాంతి ఇస్తుంది, ఎనర్జీ ఇస్తుంది. నీకు సూర్యకిరణాలు చంద్రకిరణాలు పడినప్పుడు నీలో ఉన్న ఎనర్జీని క్రియేట్ చేస్తుంది కదా. ఇప్పుడు నేను గ్రీన్ వేసుకునే బదులు బ్లూ వేసుకున్నాను అనుకో, బ్లూ వేసుకునే బదులు రెడ్ వేసుకున్నాను అనుకో, రెడ్ వేసుకునే బదులు పింక్ వేసుకున్నాను అనుకో, తారుమారు అయిపోతాయా? ఎస్, మంచి ప్రశ్న అండి. ఎందుకనంటే నోమరాజ్య ప్రకారం గ్రీన్ వేసుకోకూడదు, ఎల్లో వేసుకోకూడదు, ఓకే సంథింగ్ చెప్తుంటాం. కానీ జాతక ప్రకారంగా ఏది వేసుకోకూడదు అనేది ఎక్కడా లేదు. ఫస్ట్ మన గ్రహం బాగాలేనప్పుడు ఆ గ్రహానికి సంబంధించిన ఐటమ్స్ వేసుకోవడం వల్ల మనం వెళ్ళే పనులు తొందరగా కావు అంటున్నాను. కొన్ని వస్తువుల్ని మనం చూడడం వల్ల, కొన్ని వస్తువులు పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. రెడ్ చూస్తే తొందరగా నువ్వు కోపపడతావురా అంటే మన సైంటిఫిక్గా మానసికంగా కూడా మనకు చెప్తున్నారు. అంటే ఈ రెడ్ చూస్తే కొంత ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవడం, కొంచెం కోపం ఎక్కువ ఉండడం, ఇలాంటి విషయాలు ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే కాబట్టి కొన్ని రెడ్లు, కొన్ని సంబంధించిన వస్తువులు అవాయిడ్ చేయమంటూ ఉంటాం. ఇప్పుడు మీ గ్రహంలో బుధుడు చాలా డౌన్లో ఉన్నాడు, ఎగ్జాంపుల్. గ్రహంలో బుధుడు బాగాలేనప్పుడు బుధుడికి నువ్వు స్టోన్ కానీ సమ్మెక్స్ డ్రెస్ కానీ సమ్మెక్స్ ఏదో ఒకటి వేసుకున్నారు, వేసుకొని వెళ్ళావు, నీకు పనులు కావు. ఎందుకు? ఆటోమేటిక్గా కలర్ నీకు నెగిటివ్ ఎనర్జీ ఇస్తూ ఆటోమేటిక్గా అక్కడ నేను డౌన్ చేయడానికి అవకాశం ఉంటుంది. నేను అదే చెప్పాను, ఆస్ట్రాలజర్గా ఇవి చెప్పొచ్చు. కానీ గురువుగా నేనేమంటున్నానంటే నువ్వు వెళ్ళడానికి ఏ పని అయితే ఉందో ఆ పనిలో నేను మార్గాలు చూపిస్తూ నిన్ను చేయబట్టుకొని తీసుకువెళ్ళడానికి, నీ ఎనర్జీ, నీ హెల్త్, నీ ఇదన్నీ చూడగలిగినోడు ఒక గురువు. ఆ గురువుని ఎవరైనా, నేను కాదు సమ్మెక్స్ ఎవరిపైన పర్సన్ నమ్మడం వల్ల కొంత యోగాన్ని ఇస్తుంది. ఎందుకంటే అలాంటి గురువులు మన సొసైటీలో చాలా తక్కువ ఉన్నారు. ఆ సొసైటీ తక్కువ ఉన్నారు. నేనేమంటాను, గురువుగా నేను ఉండాలనుకుంటున్నాను. ఆస్ట్రాలజర్గా నేను కూడా 4-5 పూజలు చేస్తాను, 4-5 కార్యక్రమాలు చేస్తానని చెప్పట్లా. గురువు అనేవాడు నీకు జపం ఇస్తాడు, యంత్రం ఇస్తాడు, మంత్రం ఇస్తాడు, జపం తర్వాత స్టోన్స్ ఇస్తాడు, తర్వాత నీకు ఏ ఎనర్జీ మనకు వస్తుంది. ఇప్పుడు అందరికీ అదే. ఇప్పుడు చాలామంది ఇంకొక విషయం కూడా చెప్దాం అనుకుంటున్నాను క్రాంతి గారు. ఇప్పుడు మనం ఇంటర్వ్యూలో చాలామంది ఇప్పుడు మనకి యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఏం చెప్తున్నారంటే, పలానా రాశి వారికి అందరూ ఇది చేసుకోండి, లేదా మీ ఇంట్లో అదృష్టం అవ్వాలా ఉప్పు పెట్టుకోండి. మీ ఇంట్లో అందరికి ఉప్పు పెట్టుకొని కలిసి వస్తే కోటీసులు అందరూ అవ్వాలి కదా. ఎందుకు అవ్వట్లేదు క్రాంతి గారు? ఎందుకు అవ్వట్లేదు? మీరు ఇంట్లో పర్సులో ఇది పెట్టుకొని పోండి మీకు వస్తుంది అంటే అందరికి అదే పనికి వస్తే అందరు కూడా కోటీసులు అవ్వాల్సిందే కదా. కానీ ఎవరి జాతకానికి ఒకళ్ళకి సంబంధాలు ఉండవు. కాబట్టి ఎవరి జాతకం బట్టి వాళ్ళు పెట్టుకోవాలి. ఉప్పు అనేది ఎనర్జీ, ఓకే ఇంట్లో వేసుకునేది అందరికి కామన్. కానీ కొన్నిటిని చేసుకోవడం వల్ల వాళ్ళు నెగిటివ్ ఎనర్జీ కూడా పాటిస్తారు, అంటే ఇబ్బంది పడుతుంటారు. అసలు మీ జాతకాన్ని చూసుకోండి. మీ జాతక ప్రకారం ఏమొస్తుంది, ఒక క్లారిటీగా వెళ్ళండి. జాతకంతో పాటు ముందుకు వెళ్ళగలిగితే మీకు క్లియర్గా ఒక డాక్టరు ఫ్యామిలీ, ఇదివరకు మీకు ఫ్యామిలీ డాక్టరు, ఫ్యామిలీ జ్యోతిష్యుడు, ఫ్యామిలీ మ్యాన్ ఉండేవాళ్ళు. వీళ్ళంతా ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు. ఫ్యామిలీ బార్బర్ చాలామంది ఉన్నారు, చాలా కులాల వాళ్ళు ఫ్యామిలీస్కి ఉండేవాళ్ళు. ఇవాళ అన్నీ పోవడం వల్ల ఏమవుతుందంటే ఎవడికాడు మిస్టేక్ అవుతున్నాడు. ఇక్కడ ఫ్యామిలీ ఆస్ట్రాలజర్ ఉన్నప్పుడు అతను చెప్పే విధానం బట్టి ముందుకు వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద కోటీసులు కానీ పెద్ద పెద్ద సంపాదించుకునే వాళ్ళు కానీ వాళ్ళ కంపల్సరీ గురువు ఉంటాడు. ఇప్పుడు అనిల్ అంబానీ కానీ తర్వాత ఈ ముఖేష్ అంబానీ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా గురువు ఉన్నాడు. ఒక గురువు అనేవాడు ప్రకటించడం వల్ల ఆటోమేటిక్ వాళ్ళు ముందుకెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అనిల్ అంబానీ అతను ఏం చేశాడు, నా ధర్మం అంటే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఒక సెకండ్ మాట్లాడతాను. ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ ఇద్దరు పంచుకుంది సమానమే. కానీ అనిల్ అంబానీ ఎందుకు కింద పడ్డాడు, ముఖేష్ అంబానీ ఎందుకు పైకి వెళ్ళాడు చెప్పండి. ఇద్దరు అన్నదమ్ములే, ఇద్దరు పంచుకుంది ఒకటే, మీరు ఎందుకు వెళ్ళారంటారు? మీ యొక్క ఉదాహరణ చెప్పండి నాకు. ఇక్కడ ఎందుకనంటే అనిల్ అంబానీ అతనికి వచ్చేసరికి ఇతని కన్నా ముఖేష్ అంబానీ కన్నా అనిల్ అంబానీకి ఎక్కువ ఇచ్చారు. అప్పుడు రిలయన్స్ ఫోన్ కానీ ఏదైనా కూడా అతని కిందే ఉంది. కానీ అతను డౌన్ అయ్యాడు, ఇతను ఎందుకు వెళ్ళాడు?
ఎందుకనంటే అనిల్ అంబానీ అతని జాతకంలో కర్మలు అనేది ఇబ్బంది పడుతూ నెగటివ్ అనేది స్టార్ట్ అయింది. అతని గురువు అని కన్నా కూడా అతను డబ్బొచ్చే అహంకారంతో భార్య అనే ఫీలింగ్తో టీనా గారిని బాగా ఇష్టపడి చేసుకొని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు. ఆమె వచ్చిన తర్వాత ఈయన వచ్చేసరికి గురువు ధార్మిక విషయాల్లో మనకి ఇప్పుడు ప్రపంచంలోనే ఎక్కువగా చేస్తున్న ముఖేష్ అంబానీ గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నీకు ఏ దేవాలయం పైన వాళ్ళే ఉంటారు చూడండి. వీళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు రాదు, వాళ్ళ ఫ్యామిలీ ఎక్కువ తిరుగుతుంటుంది. ఎందుకని? దైవిక ధార్మిక గురువు పరంపరలో తిరుగుతుంటారు. గురువు పర్యవేక్షణలో ఎప్పుడైతే తిరుగుతారో అప్పుడు నువ్వు ఎందుకు కోటేశ్వరుడు కావు, ఎందుకు లైఫ్ సెట్ కాదు అంటున్నాను నేను. నీ దగ్గర నుంచి ఏం ఆశించట్లే గురువు. నువ్వు యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగిస్తాడు. ఆ మార్గాన్ని చూపించగలిగిన శక్తి ఉన్నోడే గురువు అంటాను నేను. అంటే ఆ గురువుని నమ్మడం వల్ల క్లారిటీ వస్తుంది అంటాను నేను. ఓకే, అది అంతేగాని అందరికి సంబంధించినంత వరకు జాతకం అందరికి ఒకేలాగా వస్తుంది. ఫైనల్ గా మీ దగ్గరికి ఏ సమస్య ఉండి వచ్చినా కూడా దానికి పరిష్కారం దొరుకుతుందా? 100% ఏదైనా 100% ఏదైనా 100% వస్తుంది. విద్య, వైద్యం, 100% వస్తుంది. పేదరికం, ఎందుకు రాదనుకుంటున్నారు? ఎందుకు రాదనుకుంటున్నారు? ప్రేమ, ఎందుకు రాదనుకుంటున్నారు? అన్ని ఎందుకు రాదని? నీ జాతకంలో ఏదైతే ఉందో దాన్ని తీసుకొని దానికి తగ్గ మార్పులు 1 సంవత్సరం తర్వాత జరిగే పని నేను 6 నెలల్లో పూర్తి చేస్తాను అంటున్నాను. 6 నెలలే సగం సగంలో చేయి.